రోడ్ల మీదకి వచ్చి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ రైతులు అప్పులకు బాధలకు గురై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వరంగల్ సభలో రైతులను ఉద్దేశించి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతుల సదస్సులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అప్పులకు గురవుతున్నారు, రైతన్నలు ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వివరిస్తే ఈ రైతన్న ఇంకా బాధపడే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతన్న కుటుంబానికి రైతు రుణమాఫీ చేస్తా అని 2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6-7 నెలల లోపటినే బహుత్తరమైన ఈరోజు అవకాశం మనకు అందరికీ వచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులు సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు గురైనా కూడా ఖచ్చితంగా నేను రైతన్నలకు మాట ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటా అనే ఉద్దేశంతోనే ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మేము రైతన్న తరపున కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరపడతా ఉన్నారు. ఈరోజు నారాయణరావుపేట మండలంలో కూడా మండల అధ్యక్షులు బర్మరాములు కానీ, డిసిసి నాయకులు రాజవీర్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, జిల్లా మహిళా అధ్యక్షులు లక్ష్మి కానీ, జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు మా బాలకృష్ణారెడ్డి కానీ, మైపాల్ రెడ్డి కానీ, మన రాయశమన్న కానీ, మన పాండన్న కానీ, తర్వాత కరుణాకర్ కానీ, ప్రతి ఒక్కరు బాబేష్ కానీ ఇంకా మండల నాయకులు అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. నారాయణపేట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము వచ్చిన 6 నెలల లోపల రైతన్నకు నిలబడడానికి నిదర్శనం. ఇంతటితో కాకుండా ఖచ్చితంగా రైతన్నకు ఏ కష్టం వచ్చినా రేపు పండించే పంటలో గిట్టుబాటు ధర కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడి గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. సబ్సిడీ విషయంలో కానీ, 24 గంటల కరెంటు కానీ, ఏ కష్టం వచ్చినా రైతన్నలకు మేము అండగా ఉంటాం. ఇంకో మాట చెప్తా ఉన్నా, అక్కడక్కడ రైతులకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారు. ఎవరికైతే టెక్నికల్గా కంప్యూటర్లో 1-2 పేర్లు రాకపోయినా బాధపడే అవసరం లేదు. ఖచ్చితంగా మీకు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్యాంకుల దగ్గరకు పోయి మీకు రుణమాఫీ చేపించే బాధ్యత మాది. అందులో భాగంగానే మొదటి విడతలో 1,00,000 వరకు నిన్న చేయడం జరిగింది. ఇంకో 10 రోజుల్లోనే 1,50,000 వరకు రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ కూడా ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు నెలలోపటినే 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రుణమాఫీ అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ మిస్టర్ హరీష్ రావు, ఈ నారాయణరావుపేట మండల రైతుల సమక్షంలో నేను చెప్తా ఉన్నాం, నిజంగా నీకు ఒక చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేస్తా అని చెప్పినావు. ఎందుకు చెప్పినావు? ఇదే పాత బస్టాండ్ చొరస్తులో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నేను రుణమాఫీ చేసి ఖచ్చితంగా మళ్ళా సిద్దిపేటకు వచ్చి పెద్ద సభ రైతులతో కలిపి పెడతా అని చెప్పిండు. దానికి ప్రతి సవాల్గా నువ్వేం చెప్పినావు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఈరోజు నువ్వు అవక్కైన మాటలు చెప్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నిజంగా నువ్వు మాట కోరివైతే నువ్వు కూడా రాజీనామా పత్రాన్ని తీసుకొని రా బిడ్డ. నువ్వు రాజీనామా చేస్తాను మేమల్లే నువ్వే అన్నావు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను, మరి ఎందుకు చేయలేదు? నువ్వు ఏడ దాచుకున్నావో ప్రజల ముందుకు వచ్చి జవాబు చెప్పాలని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గానికి దాదాపు రేవంత్ రెడ్డి గారు 53,000 మందికి రుణమాఫీ చేసి దాదాపు సిద్దిపేట నియోజకవర్గానికి 300 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఇది మనం ఇంతటితో ఆగకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము మొత్తం ఆగస్టు నెల వరకు ప్రతి రైతనంట గ్రామ దిశి సంబరాలతో పాటు ఎక్కడ రైతులకు మేము కష్టం వచ్చిన అండగా నిలబడతానని తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి ఈరోజు నారాయణరావుపేట మండలంలో ఇంత చక్కగా రైతులు కానీ, మహిళా సోదరుమణులు కానీ, మా మండల మహిళా అధ్యక్షురాలు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు రైతు పక్షాన తెలియజేస్తా ఉన్నాము రైతు రుణమాఫీ చేసినందుకు.